తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 6 నుండి 29 వరకు బీసీ కులగణన చేస్తున్న సందర్భంగా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర సామాజిక వర్గాల స్థితిగతుల మీద, వారి యొక్క సామాజిక ఆర్థిక అంశాల మీద 75 అంశాలతో కూడిన ఫార్మేట్ను రేపు 9వ తారీఖు నుండి ప్రతి కుటుంబం ముందుకు వస్తూ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున తెలంగాణలోని అన్ని గిరిజన కులాలకు, ముఖ్యంగా లంబాడీసు, బంజారా తెగల వారికి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క అంశంలో మనకు సంబంధించింది 5 అంశాలుగా పేర్కొనబడింది. అందులో కాలం 5లో మతం అని అడిగారు. మనం హిందూ మతంగా పేర్కొనాలి. అట్లాగే కాలం 6లో సామాజిక వర్గం అనేది ఉంది, దాంట్లో ఎస్టీగా పేర్కొనాలి. కాలం 7లో ఉపకులం, దాంట్లో లంబాడీస్గా పేర్కొనాలి. కాలం 8లో కులానికి వేరే పేరుగా పిలుస్తారు, దాని విషయంలో బంజారాగా పేర్కొనాలి. కాలం 10లో మాతృభాష పేర్కొనడం జరిగింది. మాతృభాషగా మనకు లంబాడీసు / బంజారాగా మనం పేర్కొనాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గతంలో బంజారా జాతి వాళ్ళు మాతృభాషని తెలుగులో అని పాఠశాలలో ధృవీకరించడం జరిగింది. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బంజారా ఇక్కడ సుగాలి / లంబాడి / బంజారాగా ఉండి ఉపతెగగా ఉన్న బంజారాసు సీరియల్ నంబర్ 29గా ఉన్నది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ లంబాడీస్ మరియు బంజారాగా పేర్కొనబడుతున్నాం. మన సీరియల్ నంబర్ 28గా వచ్చింది. ఒక విషయాన్ని చాలా స్పష్టంగా, ఎలాంటి తడబడ లేకుండా మాతృభాష అనే అంశం వచ్చినప్పుడు, గతంలో మనం తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు చదువుకోలేదు కాబట్టి ఈ రాష్ట్రంలో ఏ భాష అయితే మాట్లాడుతున్నారో అదే భాషని తెలుగు భాషగా, మాతృభాషగా మనం నమోదు చేసుకున్నాం. కానీ వాళ్ళ జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలు అనేక పేర్లతో పిలువబడుతున్న బంజారా జాతికి దేశంలోని, ఇవాళ భారతదేశంలో రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో మన బంజారా భాషను మన రాజ్యాంగంలో పేర్కొనాలని చెప్పి అనేక బంజారా సంఘాలు, గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్న ఈ తరుణంలో ఇప్పుడు జరుగుతున్న కులగణనలో తప్పనిసరిగా మన యొక్క మాతృభాషని లంబాడీసు, బంజారాలుగా పేర్కొని మన భాషని తప్పకుండా నమోదు చేసుకోవాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షుడిగా మీ యొక్క రామచంద్రరాజు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జై తెలంగాణ, జై హింద్, జై బంజారా. ప్రత్యేకంగా పేర్కొనవలసిన అంశం, మాతృభాష విషయంలో ఎలాంటి తడబడ లేకుండా లంబాడీసు / బంజారాగా స్పష్టంగా రాయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.